సమ్మర్ వచ్చేసింది. ఆల్రెడీ 40 డిగ్రీ సెంటీగ్రేడ్ రికార్డ్ అవుతోంది మన తెలుగు రాష్ట్రాల్లో. మరి ఈ కఠినమైన వేసవిలో దాహం తీరేందుకు కొబ్బరి నీళ్లు తాగాలా, మరి చెరుకు రసం తాగాలా? హైడ్రేషన్ కోసం ఏది బెటరో మీకు తెలుసా? కొబ్బరి నీళ్లు తక్కువ క్యాలరీలు, సహజ సిద్ధమైన పొటాషియము, మెగ్నీషియము, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్తో నిండి ఉంటుంది. ఇది తక్షణ హైడ్రేషను, రక్తపోటు నియంత్రణకి మరియు కిడ్నీలో రాళ్ల నివారణ కూడా సహాయపడుతుంది. చెరుకు రసం తీయగా ఉండి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్తో నిండి మన లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది ఆయుర్వేదంలో దీన్ని డీటాక్సిఫికేషన్ కోసం కూడా ఉపయోగిస్తుంటారు. కానీ చెరుకు రసంలో సహజంగా అధిక షుగర్ ఉండటం వల్ల డయాబెటిక్స్ దీన్ని పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ షుగర్ ఉండే కొబ్బరి నీళ్లు ప్రతి ఒక్కరికి బెస్ట్ హైడ్రేషన్ టెక్నిక్. ఇదే కాకుండా కొబ్బరి నీళ్లు చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. మరి చెరుకు రసం ఏమో నోటి దుర్వాసన నివారించి మన ఓరల్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. సో తక్షణ శక్తి కోసం చెరుకు రసం బెటర్, కానీ లాంగ్ టర్మ్ హైడ్రేషన్ కోసం కొబ్బరి నీళ్లు బెటర్.